నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కాంగ్రెస్ సాధ్యం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నకిలీ ఓటర్లపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కమిషన్ పట్టించుకోవడం లేదు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపణ. ఏపీ రాజకీయాలపై షర్మిలకు కనీస అవగాహన లేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ మంత్రి రోజా నిలుస్తారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే ఉక్కు కర్మాగార పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని కోరుతూ చేపడుతున్న దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలే దేశాభివృద్ధికి కీలకమని భావించి నాడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గంగవరం పోర్టును సైతం వైసీపీ ప్రభుత్వం ఆదానికి అప్పనంగా అందించడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఉక్కు పోరాట ప్రతినిధులు నిర్వాసితులు షర్మిలకు వినతి పత్రం అందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో నేను కొత్తగా చెప్పనవసరం లేదు. దీనికి పునాది వేసిన ప్రధాని ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది నష్టాలలో ఉంటే, ఇది క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉంటే ఆ రోజు ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టు 3 మిలియన్ టన్నుల ప్రాజెక్టు నుంచి 7 మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా తయారైంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టుకు మైనింగ్ ల్యాండ్ లేదు అని, దానికోసం కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చొరవ తీసుకొని ఆ రోజు ట్రైపార్టీ అగ్రిమెంట్గా రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ చేసుకోవడానికి వీలుగా ఒక అగ్రిమెంట్ కూడా తయారు చేపించారు. దానికి రూపకల్పన చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజులన్నీ దాటుకొని, కష్టాలన్నీ దాటుకొని తీరా ఈ ప్రాజెక్టు లాభాల్లోకి వచ్చి, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు మంచిది అని దేశమంతా పొగిడేంత వరకు పెరిగి ఇప్పుడు ఇంత సాధించిన ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ అయిపోతుంది అంటే ఒక మీకే కాదు, ఎంప్లాయీస్కే కాదు, మన రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సిన విషయం. రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు, బిహెచ్విపి లాంటి కంపెనీలు నష్టాల్లో ఉంటే, ఇలాంటి కంపెనీలు బ్రతుకుతేనే బ్రతికిస్తేనే ఎంప్లాయీస్ బ్రతుకుతారు, వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి అని ఆ రోజు బిహెచ్ఈఎల్తో కలిపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆ షిప్ యార్డ్ది కూడా నేవీలో కలిపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ గమనిస్తే ఇప్పుడున్న నాయకులకి ఆ చిత్తశుద్ధి ఉందా అనిపిస్తుంది. నిజంగానే లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకి యాన్సిలరీ ప్రాజెక్టుగా ఉన్న గంగవరం పోర్టుని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ప్రైవేట్ పరం చేయాలనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే ఆ గంగవరం పోర్టు రావాలి అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు తలంచితే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగనన్న గారు గన్నవరం పోర్టుని కేవలం 600 కోట్ల రూపాయలకు, అప్పనంగా శాశ్వతంగా అప్పచెప్పేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై వైఎస్ షర్మిలకు అవగాహన లేదని, ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. షర్మిలకు ఏ అన్యాయం చేశారో ఆమెను చెప్పాలన్నారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టిందని, 16 నెలలు జైల్లో పెట్టారని, వైఎస్ఆర్ను ప్రేమించిన ప్రతి గుండె జగన్ను ఆదరించారన్నారు. అనర్హత అనేది పూర్తిగా స్పీకర్ నిర్ణయమని, గంట రాజీనామా ఆమోదం కూడా స్పీకర్ నిర్ణయమని అన్నారు.
ఎందుకు చేయరమ్మా? పార్టీలో పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ మార్చడము దాంతోనే అందరూ పార్టీలు వదిలిపోయేటంటే ఏ రాజకీయ పార్టీ కూడా నిలవలేదు. ఎప్పుడు ఊరిద్దరు ఉండొచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మెజారిటీ ఇన్నాళ్ళు కట్టుబడి ఉన్న వాళ్ళు ఇంకో రోజు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఏ రకంగా ఇది చెప్పాలి, వాళ్ళని కాన్ఫిడెన్స్ లేక ఎట్లా తీసుకోవాలనే ప్రయత్నాలు కంటిన్యూస్ జరుగుతుంటాయి. నా పాయింట్ ఒకటే, నువ్వు దొంగతనం చేయాలా, నువ్వు దాన్ని పొడచాలా, పోచి చేయాలా, ప్రలోభ పెట్టాలా, నువ్వు చేసే ప్రయత్నాలు కనుక నువ్వు మానుకుంటే అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇవేముండదుగా, ప్రజాస్వామ్యం బాగుంటుంది. తెలుగుదేశం పార్టీకి రేపు కనుక ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేస్తే మెజారిటీలో వాళ్ళకు ఒక సీట్ తెచ్చుకోవడానికి తగిన ఉంటే పోటీ పెట్టుకోవచ్చు. ఏదో ఒకటో రెండో ఉంటే ఏదో ఆశ పెట్టుకుని ఓట్లు అవుతారు కదా. అసలు ఎక్కడ దగ్గరనే లేరు కదా, వాళ్ళే లెక్కలు వేసుకుంటున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలి కదా. అదేమో ప్రజాస్వామ్యబద్ధమైంది, చాలా న్యాయమైనది, వాళ్ళకు ఆ హక్కు ఉన్నట్టు, అదేదో ప్రపంచంలో ఎక్కడ లేని ఫీట్ అయినట్టు, అలాంటిది మేం చేస్తాం, విన్యాసం చేస్తున్నట్టు వాళ్ళు చూపడము. ఇక్కడ ఈ పక్కేమో ఒకరిని డిస్క్వాలిఫై చేసి అది ప్యూర్లీ స్పీకర్ డిస్క్రిప్షన్, ఆయన తీసుకునే కాల్. స్పీకర్ అది ఒక వ్యవస్థ, సపరేట్ ఆఫీస్. దానికి సంబంధించి ఇన్ని దురుద్దేశాలు ఆపాదించడం అది ఏ రకంగా కరెక్ట్? మీరైనా అడగడమైనా ఇది అడగండి ముందు వాళ్ళు. వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేతులలో జగన్గా చేసుకున్నదంట. షర్మిల గారు గత 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. సరే, ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే, ఇక్కడ రాజకీయాల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ, రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు, కనపడట్లా. అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి పొంతన ఉండట్లా. నా దృష్టిలో అయితే ఏదో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేదు, ఎక్కడో తీసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, ముక్కును పడతారు, బట్టి పెడతారు, పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు. అలాగే కనపడుతోంది. ఇకపోతే ఈ అవినీతి తోటలో విరబూసిన వ్యక్తి మంత్రి రోజా అని తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంకనపూడి అనిత అన్నారు. గురువారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సాక్షాత్తు నగరి ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి రోజాను చీకొడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారని చెప్పారు. దళిత మహిళా కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్పర్సన్ చేస్తారని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసిందని, 40 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటకు పెట్టిందని అన్నారు. ప్యాకేజీకి ఆశపడి వైఎస్ఆర్సీపీలోకి రోజా జాయిన్ అయిందే తప్ప ప్రజాసేవ చేద్దామని కాదని అని అన్నారు. 9 నెలల కాలంలో కొన్ని 100 కోట్లకు అధిపతి అయిందని, 5 మండలాలకు ఒక బినామీ పెట్టుకుందన్నారు. అంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, షర్మిల గారిని తిట్టడానికి వీవిడ బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయి అనుకుంటుందే కానీ, ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి చేయకూడదు, ప్రజలను రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా? ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనజాక్షి ఇష్యూని, రిజిస్ట్రేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా ఊకదప్పుడు ప్రసంగాల కింద మాట్లాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు ఈరోజు? అంటే కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిల గారిని, ఈరోజు షర్మిల గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిల గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. షర్మిల గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈరోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే, వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తూ ఉంటాయంటే, గ్రావెల్ విజయపురం మండలంలోని పారార్తేడు, మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ లేదట, మొత్తం నాకేసింది. పొత్తూరులోని కుందేలుగుంట, బండార్పల్లి, దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది.
టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో వివోనా భావ ఎవరు సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్. ఆంధ్రప్రదేశ్లో నకిలీ ఓటర్లపై ఎన్నిసార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వారి పనితీరు మరింత మెరుగుపడాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గురువారం విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక్క వార్డులో ఒక్క ఇంటిలో ఒకరు ఉంటే ఆ ఇంట్లో 67 దొంగ ఓట్లున్నాయని గుర్తించామని వైసీపీ నేతలు ఓటర్ల జాబితా విషయంలో చీప్ ట్రిక్స్ వాడుతున్నారన్నారు. వైసీపీతో మేము సీక్రెట్గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదని, వైసీపీలో ఉండటం ఇష్టం లేక చాలా మంది బయటకు వచ్చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ బీజేపీతో సీక్రెట్గా పొత్తు జరుపుకుంటుందని చెప్పి అది స్టేట్మెంట్. అది అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు నేషనల్ వాటర్స్ డే, అంటే 25 జనవరి 2024 ఈరోజు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేది ఆ థీమ్ తోటి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము కూడా కార్యక్రమము ఈ నేషనల్ వాటర్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఈరోజు మనము ఇదే రోజు నాడు ఈ నేషనల్ వాటర్స్ డేకి మనము డెమోక్రసీకి ట్రిబ్యూట్స్ ఇవ్వటం అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే వాటర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవటం జరుగుతుంది. అంటే డెమోక్రసీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు, మిగిలిన చోట ఉంటే ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎలక్షన్ ఓటర్ లిస్టుల ప్రకారం చూస్తే అసలు డెమోక్రసీ అనేది లేదు, మొత్తం అంతా మేనేజ్డ్. సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్టోరల్ ఆఫీసర్ గారు ఉన్నారో తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే విషయాలపైన నేను మే 31 నుంచి ఎప్పుడైతే ఫస్ట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని డే టు డే ప్రతి హౌస్ టు హౌస్ వెరిఫై చేసి ఈ నార్త్ నియోజకవర్గంలో సుమారు 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి నేను విశాఖ జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ ఏడాది జాతీయ ఓటర్ దినోత్సవం నినాదం కూడా అదేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంలో ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గురువారం ఉదయం ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొండలరావుని వెళ్ళమన్నాడంట. కొండలరావుని ఆయన వెళ్ళండి, నేను వస్తాను అంటున్నాడంట. ఆయన సోనియా సోనియా విశాఖ కళాభారతి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు త్యాగరాజ ఆరాధన దినోత్సవాలు నిర్వహించనున్నట్లు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యదర్శి రాంబాబు తెలిపారు. గురువారం కళాభారతి ఆడిటోరియంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే గాత్ర విద్వాంసురాలు జలజాక్షికి సంగీత కళాభారతి బిరుదు ప్రదానం చేయనున్నామని తెలిపారు.
పలు ప్రాంతాలకు చెందిన సంగీత విద్యార్థులంతా ఉత్సవాల్లో పాల్గొని త్యాగరాజస్వామి కీర్తనలు ఆలపిస్తున్నారన్నారు. పూజ అయ్యి 7:30కి నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా రామ పరివారాలు ఉంటూ ఇవన్నీ కూడా ఊరేగింపుగా కళాభారతి చుట్టూ మాడవీధి శోభాయమాన యాత్ర అనంతరం ఇక్కడ స్థానికంగా స్టేజ్ మీద చైర్మన్ గోపాలరావు గారు తెలియజేస్తారు. ఓవర్ టు గోపాలరావు గారు. కూడా నిర్మించి అద్భుతమైన త్యాగరాజ ఉత్సవం 6 రోజులు జరిగే త్యాగరాజ ఉత్సవాలకు మీ అందరికీ స్వాగతం. మొదటి రోజు 29వ తారీఖున ముట్నూరి జలజాచి గారికి సంగీత కళాభారతి బిరుదు ప్రదానోత్సవం. దానికి ముఖ్య అతిథిగా సంగీత కళానిధి నైవేలి సంతాన గోపాలన్ గారు వస్తున్నారు. చాలా పెద్ద ఆర్టిస్ట్ వారు. ఆ రోజు కూడా ఆయనతోటి పాటు ఒక సుమారు 100 మంది గాత్ర కచేరీ చేస్తున్నారు. 30వ తారీఖు ఉదయం త్యాగరాజస్వామి ఆలయంలో పూజ అయ్యాక తిరువీధి జరిగి 100-150 మంది మళ్ళీ పంచరత్న సేవ పూర్తి అయిన కాడి నుంచి 2 డయాస్లు ఉంటాయి. ఆల్టర్నేటివ్గా సీనియరు, జూనియరు, సబ్ జూనియర్ అని 3 విధాలకి టైం అలాట్ చేసి ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఈ 6 రోజులు ఇందాక చెప్పినట్లుగా 985 మంది పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ అవకాశం, చిన్న ఆర్టిస్టులకు కూడా ఈ డయాస్ మీద ఈ ఉత్సవాల్లో జరుగుతుంది. అది మీరు అందరికీ తెలియజేసి అంటే యువకులు కూడా దీనికి పార్టిసిపేట్ అయ్యే. విశాఖపట్నంలోని సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ సంస్థ ముంబైకి చెందిన శ్రీమాన్ ప్రణవానంద ప్రభుకి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డును ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏ నరసింహారావు చేతుల మీదుగా అందజేశారు. గురువారం ప్రిన్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రణవానంద ప్రభు మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడవాలంటే ఆధ్యాత్మిక చింతన అలవడాలన్నారు. పరిపూర్ణమైన ఆనందం పొందాలంటే తాత్కాలికమైన వాటి మీద వ్యామోహం ఎడనాడి భగవంతుని ధ్యానంలో ఉండాలన్నారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులకు స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించగలరన్నారు. సంస్థ డైరెక్టర్ డాక్టర్ చెల్లా కృష్ణవీర్ అభిషేక్ రాసిన అల్టిమేట్ లాఫర్ అనే పుస్తకాన్ని ప్రణవానంద చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు ఆధ్యాత్మికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. అచీవ్ పర్మనెంట్ హ్యాపీనెస్, శాశ్వత ఆనందాన్ని ఎలా పొందాలి అనే విషయం గురించి చెప్పండి అని చెప్పారన్నమాట. అయితే ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. మీ దగ్గర సమయం ఉంది కదా? పర్మనెంట్ హ్యాపీనెస్, శాశ్వతమైన ఆనందం. ఈ టాపిక్లోనే చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉపయోగించారు. పర్మనెంట్, శాశ్వతం. ఈ ప్రపంచంలో అండి ఏ ఆనందం కోసం మనం వెంటబడ్డా సరే కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. కొన్ని క్షణాలు ఉంటుంది, తర్వాత పోతుంది. ఈ ప్రపంచంలో ఉండే ఆనందాన్ని ఎలా వర్ణించారు అని అంటే, ముళ్ళులు ఉంటుంది శరీరానికి, అది పాకిందనుకోండి శరీరం పైన దురద వస్తుంది. దాన్ని ఏమంటారు ఇక్కడ? అయితే ఆ పురుగుని తెచ్చి వీపు పైన అంతా పాకిచ్చారట. కొద్దిసేపు అయ్యాక మొత్తం దురద పుట్టిందట వాడికి. అయ్యా చాలా దురద వస్తుంది, చాలా దురద వస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు అంటే, సరే కొద్దిగా ఇలా ఇలా అనుకో అన్నారు. ఇలా ఇలా అనుకుంటే ఎంతో ఆనందంగా ఉంది నాకు ఇప్పుడు అని అన్నాడట. ఈ ప్రపంచంలో ఉండే ఆనందం అలాంటిది. దుఃఖం నుంచి విముక్తి పొందితే ఆనందము అని ఈ ప్రపంచంలో మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజమైన ఆనందం కాదండి ఇది. కేవలం దుఃఖం పోతుంది అంతే. దుఃఖాన్ని ఎవరు తెచ్చుకున్నారు? మనమే తెచ్చుకున్నాం. అది కొద్దిగా దూరంగా వెళ్ళంగానే మనం చాలా సంతోషం అనుకుంటాం. కానీ అభిషేక్ గారు అన్నట్టుగా పర్మనెంట్ హ్యాపీనెస్, శాశ్వతమైన ఆనందం ఎప్పుడు వస్తుంది అని అంటే, శాశ్వతమైన వస్తువు మనం ఎప్పుడైతే పట్టుకుంటే అప్పుడు మనకి శాశ్వతమైన ఆనందం వస్తుంది. ఈ ప్రపంచంలో ఏమంటారు తెలుసా అండి? వీ షుడ్ లవ్ పీపుల్ అండ్ యూజ్ థింగ్స్ అని అంటారు. వస్తువుల్ని మనం వాడుకుంటూ ప్రజల్ని ప్రేమించాలి. కానీ ఇప్పుడు సమాజం ఏం చేస్తుందో తెలుసా అండి? ప్రజల్ని వాడుకుంటూ వస్తువుల్ని ప్రేమిస్తుంది. వీఆర్ లవింగ్ థింగ్స్ అండ్ యూజింగ్ పీపుల్. జనాలకి ఐఫోన్ కావాలి, బ్రాండెడ్ క్లోత్స్ కావాలి, ఒక బ్రాండెడ్ కార్ కావాలి, కానీ జనాలతో ఉండే సంబంధాలు అవసరం. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని వచ్చేసాయో. ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది, ఫేస్బుక్ వచ్చేసింది, వాట్సాప్ వచ్చేసింది, యూట్యూబ్, థ్రెడ్స్, ఎన్నో రకాల సోషల్ మీడియా వచ్చింది. కానీ జనాలందరూ కూడా ఒంటరితనంతో బాధపడుతున్నారు. మాకు ఎంతోమంది మా జీవితంలో తెలుసండి ఎంతెంత యాంగ్జైటీ మెడిసిన్స్ అని, తర్వాత డిప్రెషన్ ట్యాబ్లెట్స్ అని ఎంతగా వాళ్ళు పరితపిస్తున్నారు అంటే వాళ్ళ జీవితంలో అన్నీ ఉన్నా సరే ఏమీ లేని వాళ్ళ ఉంటున్నారు.
ఎందుకు అని అంటే మనం ఈ ప్రపంచంలో ఉండే అశాశ్వతమైన విషయములను పట్టుకున్నాం కాబట్టి. రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. మన యొక్క స్వరూపం ఏంటి? జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. మనం భగవంతుడి యొక్క దాసులం మాత్రం. భగవంతుడు తన దాసుడు. మనం భగవంతుడి యొక్క సేవ చేస్తే మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాం. రోజున సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ సంస్థ తరఫున స్వామి ప్రణవానంద దాసాజీ స్వామివారికి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డును బహుకరించడం జరిగింది. స్వామివారు తమ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు మళ్లీ వాసుపల్లి గణేష్ కు మార్కే కేటాయించాలని గంగవరం మత్స్యకార కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు చోడపల్లి రాజు డిమాండ్ చేశారు. గురువారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకారుల అభివృద్ధితో పాటు స్థానిక ప్రజా సమస్యలపై ఎంతో కృషి చేశారని, అటువంటి వ్యక్తి కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదని వైసీపీ అధిష్టానం వాసుపల్లి గణేష్ కుమార్ కు మళ్లీ టికెట్ కేటాయించాలని మత్స్యకారుల తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. గణేష్ కుమార్ గారికి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు వైసీపీ ప్రభుత్వం కేటాయించడం కోసం ముఖ్య ఉద్దేశంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వాసుపల్లి గణేష్ కుమార్ కోసం మేము కొన్ని విషయాలు ఆల్రెడీగా గత 10 సంవత్సరాల నుండి మేము చూస్తున్నాము. దానిలో భాగంగా ఏంటంటే వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుండి ప్రజా సమస్య విషయంలో నిరంతరం కూడా ఆయన కృషి చేస్తున్నారు. అందువల్లంటే ఆయన ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అర్హులైనటువంటి వారు కూడా ఆయన అందించడమే కాకుండా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని సంబంధిత అధికారులకు తెలియజేసి వాళ్ళకు లబ్ధిదారులకు అందించడం కూడా జరుగుతుంది. సో ప్రజల విషయాల్లో నిరంతరం ఆయన సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయన మరొకసారి ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వం ఇస్తే మంచిదని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వాసుపల్లి గణేష్ కుమార్ ఆల్రెడీగా ఫిషరీస్ సంబంధించినవంటూ మత్స్యశాఖకు సంబంధించిన ఫిషింగ్ హార్బర్లో పెద్ద ఒక ఇండస్ట్రీ లాంటిదో దీన్ని ఏమైనా నిరంతరం కూడా నష్టం జరగకుండా మత్స్యకారుల పట్ల ఏమైనా నిరంతరం కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, ఆ అధికారులు ఏమైనా ఇమ్మీడియట్గా అవుపోతే తర్వాత ఎక్కడ రాష్ట్ర లెవెల్లో కేంద్ర లెవెల్లో ఉంటే దాన్ని కూడా ఆయన అన్ని విధాలుగా కృషి చేస్తూ మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే మంచి ఏకైక నాయకుడిగా మేము మత్స్యకారులలో మేము ఆయన కొనసాగిస్తున్నాము. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ వార్డు పరిధిలో నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలు ఉన్నా క్యాంపు కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఆయన క్యాంపు కార్యాలయం నిర్వహించు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిమ్స్ తర్వాత క్యాస్ట్ విభేదాలు ప్రాంత విభేదాలు లేకుండా అన్ని వర్గాలు కూడా ఆయన చేస్తున్నారు. సో ఏంటంటే ఆయన పరిధిలో ఉన్న అంశాలు న్యాయం చేయడానికి అవుతుంది. విశాఖ నగరంలోని ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాలు తగ్గించే విధంగా కృషి చేస్తున్న పోలీసు అధికారులు సిబ్బందిని గుర్తించి అవార్డులు ప్రకటించడం అభినందనీయమని ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విశాఖ సిటీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులను పలువురికి సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సమాజంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పోలీసులు నిత్యం శాంతి భద్రతను అదుపులో ఉంచడం జరుగుతుందన్నారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగానే పలు విభాగాలు ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు సిబ్బందికి ప్రత్యేక అవార్డులను అందించారు. If you have really gone into the control room and listened to the nature of complaints, the complaints vary from ఒకతను హోటల్లో కూర్చొని one fellow was sitting in the hotel and telling that salt చాలా తక్కువ ఉంది, డబ్బు కట్టేసినాను, తినడం కూడా మొదలుపెట్టినాను, కానీ తినిన తర్వాత తెలిసింది సాల్ట్ చాలా తక్కువ ఉంది, డబ్బు ఈడు రిటర్న్ ఇవ్వట్లేదు ఎందుకంటే హీఈస్ నాట్ ఏబుల్ టు ఈట్, హీ హెస్ పేడ్ ద ఫీజ్ అండ్ హీఈస్ టెలింగ్ హోటల్ వాడికి కంప్లైంట్ చేస్తే వాడు నన్ను ఇక్కడే కొడతారు కాబట్టి పోలీస్ వాడు ప్లీజ్ కమ్ అండ్ సీ టు ఇట్ దట్ ఐఎమ్ ద మనీ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ఈజ్ రిటర్న్డ్. ఇటువంటి కంప్లైంట్స్ ఇంకా కొంతసేపు కూర్చుంటే another mother is calling early in the morning and she is complaining, my son is not going to school, please come and భయపెట్టించండి ఇన్ని, అప్పుడే స్కూల్కి పోతారు, పోలీస్ యూనిఫామ్లో రండి, మీరు వస్తేనే వీడు పోలీస్ అంటే స్కూల్కి పోతారని ఇటువంటి కంప్లైంట్స్ అండి అక్కడ. అండ్ మైండ్ యూ మేము అన్ని కంప్లైంట్స్ని పూర్తి చేస్తాం అన్ ది సెన్స్ లూప్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. సో తప్పకుండా వీళ్ళు ఆ మెసేజ్ని మా బ్లూ కోల్స్ ఆర్ ట్రాఫిక్ కోల్స్ ఆర్ హూజ్ ఎవర్ ఈస్ నియర్ బై వాళ్ళకు ఈ సమాచారం అందచేయటము, వాడు వెళ్ళేసి అక్కడ
he has to react and report back, then only the circle is completed. ఈ విధంగా అక్కడ కూర్చుంటే మదర్ కంప్లైనింగ్ అబౌట్ పిల్లలు నాట్ గోయింగ్ టు స్కూల్, సో పోలీస్ ఆర్డర్ రప్పించడం అదే కాదు అంటే విచ్ who have gathered together this evening for a extremely important and meaningful function. When the ADGP called me day before yesterday and he told me that he would like me to be a part of this wonderful function, I immediately agreed. And I must thank him and all of you for being so kind to allow a man in a different kind of uniform to be a part of this family of people. But having worn a uniform for nearly 40 years, సమాజంలో ఆడపిల్లలు ఎదగాలని, పెద్దవ్వాలని, ప్రయోజకులు కావాలనే సంకల్పంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పనిచేస్తుందని బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న కేజీబీవీ స్కూల్లో అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు బాలికలకు చేరువ కావాలని, అన్న భరోసా కల్పించాలని కృతనిశ్చయంతో ఉన్నామని అన్నారు. హక్కులు, ఆరోగ్యం, భద్రత ప్రధాన అంశాలను తెలిపారు. బాలికల పాఠశాలలో చేరే సమయంలో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేస్తామని, ఆన్లైన్ విధానంలో జరిగే ప్రక్రియపై తల్లిదండ్రులు అవగాహన కల్పిస్తామని తెలిపారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సంబంధిత ఆయా మెంబర్లు కానివ్వండి, ఆయా చైర్మన్ గారు కానివ్వండి, ఈరోజు జిల్లాలన్నింటిలో కూడా పర్యటిస్తూ ఈ బాలిక దినోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేజీబీ పాఠశాల ప్రిన్సిపాల్ మృదుల గారి సారథ్యంలో, అలాగే జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కానివ్వండి, అలాగే జిల్లాల తాలూకా బాలల సంరక్షణ విభాగాలు అనకాపల్లి, విశాఖపట్నం కంబైన్డ్ తాలూకా విభాగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి సారథ్యంలో ఈరోజు కేజీబీ పాఠశాల సబ్బవరంలోని ఈ ప్రోగ్రాం అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఆడపిల్లలు ఎదగాలి, పెద్దవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి అనే తాలూకా థీమ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లల్లోని అభద్రతా భావాన్ని తొలగించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియమించిందో ఆ తాలూకా ప్రతి థీమ్ని కూడా మేము అందిపుచ్చుకుంటూ వెళుతూ బాలలకు చేరువ కావాలని, అలాగే బాలికలకు మరింత చేరువ కావాలని, మేమున్నాం అనే ఒక భద్రతను, భరోసాను కల్పిస్తూ వాళ్ళలోని మనోధైర్యాన్ని నింపే విధంగా చైల్డ్ రైట్స్ కమిషన్ ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా మృదుల గారి సారథ్యంలో చాలా చక్కగా ఈరోజు కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేవలం ఆడపిల్లల మధ్యన మాత్రమే ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళల్లోని హక్కులు, వాళ్ళ తాలూకా ఆరోగ్యం, అలాగే వాళ్ళ తాలూకా భద్రత ఏవైతే ఉందో, అలాగే వాళ్ళ తాలూకా భవిష్యత్తులోని ఉద్యోగ భద్రత కూడా ఏ విధంగా ఉండాలన్న విశాఖ బీచ్ రోడ్లోని చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ను వచ్చే నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు నిర్వాహకులు మహేష్ తెలిపారు. గురువారం షాప్ నిర్వాహకులు అశోక్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న స్పందన మేరకు ఈ ఎగ్జిబిషన్ సమయాన్ని పొడిగించామని, అదేవిధంగా చేనేత కార్మికుల వస్తువుల ప్రదర్శనకు సైతం మంచి స్పందన వస్తుందన్నారు. విశాఖ నగర ప్రజలు, పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నా పేరు అశోక్ అండి. ఇక్కడ వైజాగ్ పట్టణంలో బీచ్ రోడ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో గత నెల రోజులుగా డ్వాక్రా బజార్ జరుగుతుంది. ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో తయారు చేసిన చేనేత ఉత్పత్తులు మరియు డ్వాక్రా మహిళలచే తయారు చేయబడిన అనేక రకాల ఉత్పత్తులు నేరుగా ప్రదర్శన మరియు అమ్మకాలు జరుగుతున్నవండి. కస్టమర్ దేవుళ్ళ ఆదరణ మేరకు మనం ఈ నెల రోజుల నుంచి జరుపుతున్న ఈ కార్యక్రమాన్ని మరియు ఫిబ్రవరి 10వ తారీఖు వరకు పొడిగించడమైనది. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనశాలను సందర్శించి మీకు కావలసిన అనేక రకాల ఉత్పత్తులు పర్చేస్ చేసి మీరు ఆనందపడవలసిందిగా, ఈ డ్వాక్రా బజార్ని ఆదరించవలసిందిగా మన మహేష్ గారు, ఆర్గనైజర్ గారు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని. సో ప్రతి ఒక్కరు ఆదరించవలసిందిగా కోరుచున్నాము. దీంట్లో
దీంట్లో గద్వాల శారీసు, గద్వాల పట్టు శారీసు, ఉప్పాడ పట్టు శారీసు, జైపూర్ బెడ్షీట్సు, మరియు పలు రకాల రాష్ట్రాల నుంచి అనేక రకాలైనటువంటి కాటన్ శారీసు, పట్టు వస్త్రాలు, ఉప్పాడ పట్టు వస్త్రాలు ఇటువంటివి చాలా ప్రదర్శనలో పెట్టడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనశాలని, మన బీచ్ రోడ్లో ఉన్న విశ్వపురి ఫంక్షన్ హాల్లో ఉన్న ప్రదర్శనశాలని సందర్శించి ఈ ఉత్పత్తులను కొని ఈ ప్రదర్శనశాలని ఆదరించవలసిందిగా కోరుచున్నామండి. టైం వచ్చేసి మనకి మార్నింగ్ 11 గంటల నుంచి 9:30, 10 వరకు, రాత్రి 10 వరకు ఈ ప్రదర్శనశాల ఓపెన్లో ఉంటుందండి. మీరు ప్రతి ఒక్కరూ రావచ్చు. ఎంట్రీ ఫీజు ఏం లేదండి. ఇది డ్వాక్రా బజార్ కాబట్టి దీంట్లో ఎంట్రీ ఫీజు ఏం లేదు. పార్కింగ్ ఫీజు కూడా ఏం లేదండి. ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా రావచ్చు, అన్నీ చూసుకోవచ్చు, అన్నీ చూసి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా కావాల్సిన కొనుక్కోవచ్చు. ఫుడ్ కోర్ట్ ఉన్నాయండి. చిన్నపిల్లలకు ఆహ్లాదకరమైన చిన్నపిల్లలు ఆడుకునే ఇవి జైంట్ వీల్స్ కానివ్వండి, బౌన్సర్స్ కానివ్వండి, ప్లస్ గేమ్స్ కానివ్వండి, ప్లస్ గన్ షూటింగ్ కానివ్వండి, ఇలా చిన్నపిల్లలకి ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో చాలా ఐటమ్స్ కూడా పెట్టున్నామండి. సో ఈ విశాఖపట్నంలో ఈ సాయంత్రం వేళ కానీ మార్నింగ్ కానీ చాలా అందరికీ అనుకూలంగా మంచి విశాలమైన ప్రదేశంలో ఈ విశ్వపురి ఫంక్షన్ హాల్లో చానాళ్ళ తర్వాత మనం ఇది జరపడం జరుగుతుందండి. చాలా బాగుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఈ నెల రోజుల నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఆదరించారు వైజాగ్ ప్రజలు కానివ్వండి. సో వైజాగ్ కస్టమర్ దేవుళ్ళ ఆదరణ మేరకు మనం ఇది ఫిబ్రవరి 10వ తారీఖు వరకు పొడిగించడం జరిగిందండి. గాజువాక పాతకర్ణ వాణిపాలెం బీజేపీ కార్యాలయం పేదలకు కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాస్ స్టవ్ సిలిండర్ రెగ్యులేటర్ని కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలో గల 11 చోట్ల 75 లక్షల మంది పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పథకం ద్వారా ఇచ్చామని చెప్పారు. గాజువాక 20 వార్డులో గల పేద మహిళలకు తమ కార్యాలయం ద్వారా 500 మందికి ఉచితంగా అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోకిని నాగేశ్వరరావు, రామస్వామి, సిరసిపల్లి అప్పారావు, డెలివరీ బాయ్ దాసు, లబ్ధిదారులు దేవుడమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటూ ఆ పొగ బారిన పడి క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారందరినీ మరి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ స్టవ్, బండ, అదేవిధంగా రెగ్యులేటర్ సెట్ అంతా కూడా అందజేయడం జరుగుతుంది. గతంలో 11 కోట్ల మంది వరకు ఉచితంగా ఈ గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. వంట గ్యాస్ ఇప్పుడు రెండోసారి 75 లక్షల మందికి ఇప్పుడు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో 20 వార్డులను కూడా 500 మంది వరకు అప్లై చేశాం. అందరికీ ఉచిత వంట గ్యాస్ స్టవ్లు అందరికీ వచ్చాయి. వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈరోజు మా గాజువాక పార్టీ కార్యాలయంలో కొంతమంది మహిళలకు, దేవుడమ్మ గారికి, నాగమణి గారికి, మిగతా అందరికీ కూడా ఈ యొక్క గ్యాస్ స్టవ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మార్కెట్లో కొంటే 7,000 రూపాయల వరకు ఉంటుంది. అలాంటిది పూర్తిగా మొదటిసారి నిండు గ్యాస్ బండతో సహా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దీంట్లో ఈ పథకం ద్వారా కనెక్షన్ తీసుకున్న వారికి మరొక లబ్ధి చేకూరుతుంది. మనకి రాబోయే రోజుల్లో మనం బయట కొనుక్కుంటే 1000 రూపాయలు ఉంటే గ్యాస్ ప్రతి నెల, ఈ పథకం ద్వారా అయితే 500కే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకం ద్వారా అందరూ తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఎవరికైనా గ్యాస్ స్టవ్ లేకపోతే తెల్ల రేషన్ కార్డు ఉండి ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి గ్యాస్ కనెక్షన్ లేకపోతే మమ్మల్ని సంప్రదించినట్లయితే వారికి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందజేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సిరసిపల్లి అప్పారావు గారు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి రోహిణి గారు, మండలాధ్యక్షులు నాగేశ్వరరావు గారు, రామస్వామి గారు, రామనాయుడు గారు, అదేవిధంగా గ్యాస్ డెలివరీ బాయ్ కూడా పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కాంగ్రెస్ సాధ్యం, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నకిలీ ఓటర్లపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కమిషన్ పట్టించుకోవడం లేదు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపణ. ఏపీ రాజకీయాలపై షర్మిలకు కనీస అవగాహన లేదు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ మంత్రి రోజా నిలుస్తారు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ఆరోపణ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.